వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వానలతో రెండు రాష్ట్రాల్లోని పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రవాణా వ్యవస్థపైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కుండపోత వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 రోజులు కుండపోత వర్షాలపైన వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా వెల్లడించింది. 19 జిల్లాలకు ఆరెంజ్, మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వానలతో రెండు రాష్ట్రాల్లోని పలు వాగులు పొంగి పొరులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కుండపోత వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లైన్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఎస్ చక్రి దాదాపు తీరం దాటిన వాయుగుండంగా మారడం అయితే జరిగింది. ఒడిశా తీరంలో అయితే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సంబంధించిందో అది ఒడిశా తీరంలో అయితే వాయుగుండం కాస్త తీరం దాటడమే జరిగింది. ప్రస్తుతం ఒడిశా గోపాలపురం వద్ద తీరం దాటిన వాయుగుండం తెలుగు రాష్ట్రాల్లో అయితే కొండపోతగా అయితే వానలు కురిసే అవకాశం ఉంటుంది. ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, తీరం వెంబడి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులతో తెలియజేసింది. ఈ రోజు ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య ఈ గోపాల్పూర్ సమీపంలో ఈ వాయుగుండం అయితే తీరం దాటడం జరగడంతో అయితే దాదాపు దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా అయితే మొత్తం వాయువ్య దిశగా కదులుతున్న రాగల 6 గంటలలో అయితే బలహీన పడే అవకాశం అయితే ఉంటుంది. దీని ప్రభావంతో అయితే ఇవాళ రేపు కోస్తా జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో అయితే భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇవాళ అల్లూరి, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అలానే సముద్రం అయితే అల్లకొల్లంగా ఉండడం అయితే జరిగింది. అందుకు సంబంధించి సముద్రం అలజడి ఉన్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా పర్యాటకంగా ఎవరు రావద్దనే విషయాన్ని తెలియజేస్తూ, అలానే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. కానీ నిన్న సాయంత్రం విశాఖ ప్రాంతంలో అయితే ఒక వ్యక్తి అయితే ఈ సముద్రంలో మత్స్యకారుల వేటకు కూడా చేరుకోవడం జరిగింది. అందుకు సంబంధించి అక్కడ ఇప్పటికి కూడా ఆ వ్యక్తి బయటకు రాకపోవడం కూడా జరగడం జరిగింది. ఈ ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క తీరం దాటడంతో అయితే దాదాపు ఈ తీరం వెంబడి మొత్తం కూడా 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. అలానే ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ పరిసర తీరం వెంబడి మొత్తం కూడా ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల మొత్తంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అలానే రెడ్ అలర్ట్ అయితే విజయనగరం జిల్లాతో పాటు అలానే మన్యం జిల్లా
మన్యం జిల్లా గోపాలపురం పరిసర ప్రాంతాల్లో ఏదైతే శ్రీకాకుళం ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలానే ఆరెంజ్ అలర్ట్ వచ్చేసి కోస్తా జిల్లాల్లో ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నింటిలో కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఏలూరు, ఎన్టీఆర్, అల్లూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అక్కడ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందనే విషయాన్ని అయితే అధికారులు తెలియజేయడంతో అక్కడ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తూ ప్రజలకైతే సహాయక చర్యలు అందించడానికి అయితే ఏర్పాట్లు అయితే జరిగింది. ఇదంతా ఒకటైతే ఇప్పటికే చాలా చోట్ల అయితే రోడ్లన్నీ కూడా డ్యామేజ్ కావడం అయితే జరిగింది. ఆ రోడ్లలో ప్రయాణం చేయడానికి అయితే ప్రజలంతా ఇబ్బందులు పడడం అయితే జరుగుతుంది. అరకు, పాడేరు ఘాట్ రోడ్స్ అన్ని కూడా ప్రస్తుతం ఇప్పటికే రోడ్లన్నీ చెల్లాచెదురు కావడంతో రాకపోకలు కూడా చాలా చోట్ల నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన వెంటనే దీనికి రోడ్లన్నింటినీ పునరుద్ధరించాలనే విషయాన్ని కూడా అధికారులు తెలియజేయడంతో దాదాపు ప్రస్తుతం కొన్ని చోట్ల అయితే ఈ ఎండ కాయడం అయితే కొన్ని చోట్ల ఎండ కూడా కాస్తుంది. ఆ ప్రాంతంలో వెంటనే క్లీన్ చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నింటిని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా ఒకటైతే రాగల 24 గంటల్లో అంటే మరో అల్పపీడనం కూడా వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో దాని ప్రభావం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా కొంత ప్రభావం ఉండొచ్చనే విషయాన్ని కూడా అధికారులు తెలియజేయడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం కూడా దీనిపైన అప్రమత్తం అవుతూ దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. సూర్య, వాయుగుండం ప్రభావంతో వర్షాలపైన వాతావరణ శాఖ ఎలాంటి బిగ్ అలర్ట్ జారీ చేసింది? ఎన్ని రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? సూర్యప్రకాష్. ఈ రోజు ఉదయం ఏదైతే ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరాల మధ్య గోపాల్పూర్ సమీపంలో ఈ యొక్క వాయుగుండం తీరం దాటిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి రాబోయే 2-3 రోజులు ఇదే విధంగా అయితే భారీ వర్షాలు కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తారు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైతే అల్లూరు జిల్లా, అలానే మన్యం జిల్లా, శ్రీకాకుళం ఈ 3 పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అక్కడ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇక్కడ చూసుకుంటే కోస్తా జిల్లాలు మొత్తం కూడా ఏవైతే కోస్తా జిల్లాలు ఉన్నాయో కోస్తా జిల్లాలు మొత్తం కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. అలానే కాకినాడ జిల్లాలో కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.